సో అక్కడైతే చూడండి ట్రైన్ అయితే నడవలేదు, రన్నింగ్ లేకేదానికి ప్లాన్ వేస్తున్నాడు. బ్యాక్ సైడ్ కానీ చూసుకుంటే మన ట్రాక్ కింద 2 ఏనుగులు అయితే పడిపోయినాయి. ట్రైన్ మంచి స్పీడ్లో వస్తుంది, ఏనుగులు మధ్యలో అయితే దూరేసినాయి. ఇక్కడ చూసుకుంటే పక్కన వచ్చేసి శబరి ఎక్స్ప్రెస్ అయితే ఉంది, ఓల్డ్ ఐసెఫ్ కోచెస్తో. ఇక్కడ చూసుకుంటే న్యూ ఎల్హెచ్బి కోచెస్ అని చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకు 24 కోచెస్ చాలా ఎక్కువ అయితే ఉంది. అయితే మన శబరి ఎక్స్ప్రెస్లో ప్యాంట్రీ కలర్ అయితే ఓపెన్ అయితే అయ్యారు. మొత్తం వచ్చేసి 22 కోచెస్ అయితే నడుస్తుంది. శబరి ఎక్స్ప్రెస్ కానీ చూసుకుంటే దాదాపు ఈ ట్రైన్ వచ్చేసి మనకు సికింద్రాబాద్ నుంచి తిరువనంతపురం సెంటర్ వరకు దీనికి శబరి ఎక్స్ప్రెస్ పేర్లు ఎలా వచ్చిందంటే వీళ్ళైతే వెయిట్ చేయమంటున్నారు. శబరి ఎక్స్ప్రెస్ చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు అయితే ట్రైన్ అయితే మిస్ అయిపోయినారు, ఆపమంటున్నారు. అదే మనసులో కానీ చూసుకుంటే మన ట్రైన్లో ఎక్కేదాన్ని కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు చూడండి. యాక్చువల్గా మన ట్రైన్లో చూసుకుంటే స్లీపర్లో కూడా చాలా ఫుల్ అయితే క్రౌడ్ అయితే ఉన్నారు. సో టీసీలు అయితే ఫుల్గా అయితే వచ్చినారు ఫైన్ వేసేదానికి. సో ఇంతలోపల చూసుకుంటే ఎవడో చైన్ అయితే లాగినాడు. చూసుకుంటే మనకు వచ్చేసి క్లీనింగ్ స్టాఫ్ కూడా అయితే మనకు ఈ డ్రైన్కి సపరేట్గా అయితే ఉన్నారు. ఇప్పుడు మనం వచ్చేసి విజయవాడ డివిజన్కి అయితే వచ్చినాము. సో ఇక్కడ నుంచి ట్రాక్ స్పీడ్ వచ్చేసి మనకు గూడూరు వరకు మనకు 130 అయితే ఉంటుంది. సో బండి అయితే చూసుకుంటే మనకు వచ్చేసి 31 నిమిషాలు లేట్లు అయితే నడుస్తుంది. చూసుకోవచ్చు బాత్రూమ్ కూడా దొరికినారు. ఏంటనే తెలిసింది బాగుమతి ఎక్స్ప్రెస్ ట్రైన్ మైసూరు నుంచి దర్భంగా. చూడండి ఒకడైతే డోర్ తెచ్చి సైడ్ అయితే కూర్చోండి బాత్రూమ్ లోపల. హాయిగా హీరో వచ్చేసి మనం వచ్చేసి సికింద్రాబాద్ జంక్షన్ నుంచి త్రివేణి సెంటర్ వెళ్ళే శబరి ఎక్స్ప్రెస్లో అయితే మనైతే ట్రావెల్ అయితే చేయబోతున్నాము. సో ఈ ట్రైన్లో స్పెషల్ ఏమంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఎల్హెచ్బి రన్ అయితే నడవబోతుంది. ఫస్ట్ రన్ అయితే మనం అయితే చేస్తున్నాము సికింద్రాబాద్ నుంచి త్రివేణి సెంటర్ వరకు. సో నేను వచ్చి త్రివేణి సెంటర్ దాకా ట్రావెల్ చేయట్లేదు, నేను వచ్చి తిరుపతి వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాను. చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు మన శబరి ఎక్స్ప్రెస్ ఎప్పుడు ఎల్హెచ్బి అవుతుంది అనేసి. సో మనకైతే ఎల్హెచ్బి అయితే ఏప్రిల్ 18 రన్ అవ్వబోతుంది ఫస్ట్ రన్. ఈ ఎల్హెచ్బికి వచ్చేసి ఆల్రెడీ ఫస్ట్ రన్ అయితే అయిపోయింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్ జంక్షన్ వరకు సూపర్ ఫాస్ట్ కింద తిరుగుతుంది. ఆ ట్రైన్ వచ్చేసి బై వీక్లీ 2 డేస్ మాత్రమే తిరుగుతుంది. సో ఆ ట్రైన్ వచ్చేసి మనకు శబరి ఎక్స్తో రిక్షాకి అయితే ఉంది, అలాగే పద్మావతి ఎక్స్ప్రెస్తో రిక్షాకి అయితే ఉంది. సో ఫస్ట్ రన్ అయితే దానికైతే చేసినారు తిరుపతి నుంచి సికింద్రాబాద్ వరకు. సో మళ్ళీ ఇక్కడ నుంచి కూడా మనకైతే అంగం అయితే ఉంటుంది. మనం వచ్చేసి సికింద్రాబాద్లో అయితే ఉన్నాము. సికింద్రాబాద్ వచ్చేసి మనకు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ వరకు అయితే వస్తుంది. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SC. సో ఇక్కడ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి టోటల్గా 10 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. చెప్పవలసిన లేదు మనకైతే ఇక్కడ వచ్చేసుకుంటే రైల్వే స్టేషన్ వర్క్ అయితే చాలా ఫుల్గా అయితే జరుగుతుంది. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు వచ్చేసి సికింద్రాబాద్కి వచ్చి కొన్ని ట్రైన్లు వచ్చేసి మనకు డైవర్ట్ అయిపోతుంది. చల్లపల్లి కానీ, కాచిగూడ కానీ, హైదరాబాద్ దాకా నాంపల్లి కానీ. అలాగా చూసుకుంటే మనకు వచ్చేసి టోటల్గా వచ్చేసి 10 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా లేదు. పుట్టూరు బ్రిడ్జ్ మీద మన శబరి ఎక్స్ప్రెస్ వచ్చేసి ప్లాట్ఫామ్ 7లో అయితే ఉంది. అక్కడైతే వెళ్ళిపోదాము. ట్రైన్ నెంబర్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి తిరువనంతపురం వెళ్ళేటప్పుడు 17230. అదే తిరువనంతపురం నుంచి సికింద్రాబాద్ వచ్చే వీటి నెంబర్ కానీ చూసుకుంటే 17229. మన ట్రావెల్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17230. సికింద్రాబాద్ నుంచి తిరువనంతపురం సెంటర్ వెళ్ళే శబరి ఎక్స్ప్రెస్లో అయితే మనైతే ట్రావెల్ అయితే చేయబోతున్నాము. అది కూడా ఎల్హెచ్బి రన్ ఫస్ట్ రన్ అయితే మనైతే ట్రావెల్ అయితే చేస్తున్నాము. ట్రైన్లో కానీ చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి స్లీపర్ కోచ్ వచ్చేసి మొత్తం 8 కోచ్లు అయితే ఉంటుంది. సో అలాగే థర్డ్ ఏసీ వచ్చేసి మొత్తం 4 కోచ్లు అయితే ఉంటుంది. అలాగే సెకండ్ వచ్చేసి మొత్తం 2 కోచ్లు అయితే ఉంటుంది. అలాగే ఫస్ట్ క్లాస్ దీంతో ఒకటైతే ఉంటుంది. సో అలాగే చూసుకుంటే దీంతో వచ్చేసి మనకు జనరల్ కోచ్ వచ్చేసి మొత్తం 4 అయితే ఉంటుంది, ఫ్రంట్ 2 బ్యాక్ 2 వచ్చేసి మొత్తం వచ్చేసి 22 కోచెస్ అయితే నడుస్తుంది. అయితే మన శబరి ఎక్స్ప్రెస్లో ప్యాంట్రీ కలర్ అయితే ఓపెన్ అయితే అయ్యారు. సో ఇంతకు ముందుగా చూసుకుంటే మనకు వచ్చేసి ఆన్ బోర్డ్ క్యాంటరింగ్ మాత్రమే అయితే ఉండింది. సో ఇప్పుడైతే మనకు దీని లోపల వంట చేసి మనకు ఫుడ్ అయితే అమ్ముతారు. చూసుకుంటే మనకు వచ్చేసి క్లీనింగ్ స్టాఫ్ కూడా అయితే మనకు ఈ డ్రైన్కి సపరేట్గా అయితే ఉన్నారు అని చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకు 24 కోచెస్ చాలా ఎక్కువ అయితే ఉంది. ట్రైన్ వచ్చేసి ఆన్ టైంకి అయితే తీయనాడు సికింద్రాబాద్ నుంచి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు చర్లపల్లి. హైదరాబాద్ చూసుకోవచ్చు మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ 6 నుంచి 10 వరకు మనకైతే క్లోజ్ అయిపోతుంది ఇంకా. సో ఎందుకంటే మనకు వచ్చేసి అక్కడ డెవలప్మెంట్ వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి పెద్ద క్రైన్ అయితే మనకు ట్రాక్ మీద అయితే ఉండదు. సో అందువల్ల మనకు వచ్చేసి మొత్తం అయితే ప్లాట్ఫామ్ 6 నుంచి 10 దాకా మొత్తం అయితే క్లోజ్ అయిపోతుంది. సో దానికనే కొన్ని ట్రైన్లు వచ్చేసి మనకు హైదరాబాద్ దగ్గర నాంపల్లికి, అలాగే కొన్ని ట్రైన్లు వచ్చేసి మనకు కాచిగూడకి అట్లా డైవర్ట్ చేయన్నారు. వీళ్ళైతే వెయిట్ చేయమంటున్నారు. అయితే ట్రైన్ అయితే మిస్ అయిపోయినారు, ఆపమంటున్నారు. అదే ముందరికి వెళ్ళిన తర్వాత ఆగుతుంది ట్రైన్.
మన ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు చర్లపల్లి. సో దాదాపు అక్కడ 10-20 మంది దాకా అయితే ఉన్నారు ట్రైన్ మిస్ అయిన వాళ్ళు. సో దానికోసం మన ట్రైన్ అయితే ఇక్కడైతే నిలిచింది. పార్కింగ్ అని చూసుకునే మనకు వచ్చేసి సికింద్రాబాద్, భువనేశ్వర్, విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. సో తొందరలో ఈ ట్రైన్ కూడా మనమైతే ట్రావెల్ అయితే చేయాలి, ఫుల్ ట్రైన్ జర్నీ. చూసుకుంటే మనకు వచ్చేసి శాతవాహన ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. సో ఆ ట్రైన్ వచ్చేసి మనకు విజయవాడ నుంచి కాచిగూడకు అయితే డైవర్ట్ చేశారు. సో సికింద్రాబాద్ నుంచి కొంచెం ఫ్రంట్ రాగల మన ట్రైన్ అయితే ఒక కర్వ్ తీసుకుంటుంది. చాలా అంటే చాలా నెక్స్ట్ ట్రావెల్ అయితే ఉంటుంది. 2 hours చల్లపల్లి వెళ్ళేటప్పుడు. ఇప్పుడైతే మనమైతే ఫ్రంట్కి వెళ్ళాలి, ఏ లోకమోటివ్ చూద్దాము. సో వెల్కమ్ టు చర్లపల్లి. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CHZ. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 2 minutes అయితే మాత్రం అయితే ఉంటుంది ఇక్కడ. మూలంగా చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ ట్రైన్ అయితే ఉంది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్డు వెళ్ళే ట్రైను. చూసుకుంటే మనకైతే మళ్ళీ పూణే లోకమోటివ్ తెచ్చినారు, ఆ లోకమోటివ్ తెచ్చినారు. వాళ్ళ ఫ్రెండ్స్ డెకరేషన్ మొత్తం నీట్గా చేసినారు. ఇది కూడా చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో మనకి ఇచ్చిన లోకమోటివ్ వచ్చేసి పూణే లోకమోటివ్ ఇచ్చినారు, WFP7 లోకమోటివ్. ట్రైన్ వచ్చేసి చర్లపల్లికి 11 నిమిషాలు లేట్గా అయితే వచ్చేసింది. సో చర్లపల్లి నుంచి అయితే బయలుదేరుతుంది మన ట్రైన్. సో ఇక్కడ చూసుకుంటే మనం వచ్చేసి విశాఖపట్నం, సికింద్రాబాద్ దురంతో ఎక్స్ప్రెస్ అయితే ఇక్కడైతే పెట్టున్నారు BB నగర్లో. ఆ ట్రైన్ వచ్చేసి పంగిడిపల్లి జంక్షన్ దగ్గర మనకైతే డైవర్షన్ తీసుకుంటుంది 2 hours గుంటూరు వెళ్ళే రూట్లో. సో ఇదైతే మొత్తం వచ్చేసి మనకు సింగిల్ రోడ్ మాత్రం అయితే ఉంటుంది, బట్ చాలా తక్కువ డిస్టెన్స్ మాత్రం అయితే ఉంటుంది గుంటూరు వెళ్ళడానికి. ఈ పక్క వెళ్తే కొంచెం భిన్న అయితే వెళ్ళిపోవచ్చు. అలాగే మన ఇప్పుడు వచ్చే లైన్లో కూడా, ఆ లైన్లో కూడా మనకైతే గుంటూరు వెళ్ళచ్చు విజయవాడ మీదుగా. అదైతే కొంచెం లాంగ్ అయితే వెళ్ళిపోతుంది. నుంచి మనకు డివిజన్ వచ్చేసి మనకు గుంటూరు డివిజన్ అయితే ఉంటుంది. సో ఈ రూట్లో కానీ చూసుకుని మనకు వచ్చేసి డబుల్ లైన్ కూడా మనకైతే వర్క్ అయితే కొంచెం లైట్గా అయితే జరుగుతుంది.
సో అక్కడైతే చూడండి ట్రైన్ అయితే రాలేదు, రన్నింగ్ లేక ఏదైనా ప్లాన్ వేస్తున్నాడు. వీళ్ళు చూడండి పోపో అంటున్నారు, సైడ్ పోమంటున్నారు. టు నల్గొండ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NLDA. ఫోన్లో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి టోటల్గా 2 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది ఇక్కడ. సో మనం వచ్చేసి ప్లాట్ఫామ్ 1కి వచ్చినాము. సో ప్లాట్ఫామ్ 2 వచ్చేది. ట్రైన్ వచ్చేసి నల్గొండకి దాదాపు 47 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో నల్గొండలో స్టాప్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి 1 మినిట్ అయితే ఉంటుంది ఇక్కడ. సో క్రౌడ్ కూడా చూసుకుంటే కొంచెం ఎక్కే వాళ్ళు అయితే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు నల్గొండలో కానీ చూసుకుంటే. సో మన ట్రైన్ వచ్చేసి నల్గొండకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు మిర్యాలగూడ. సో చల్లపల్లి నుంచి నల్గొండ వరకు చూసుకుంటే మనకు వచ్చేసి కొంచెం బండి అయితే కొంచెం లేట్గా అయితే నడుస్తుంది అంతే. గుంటూరు దాకా వచ్చేసి మనకు స్పీడ్ లిమిట్ వచ్చేసి 110 అయితే ఉంటుంది. సో మళ్ళీ గుంటూరు నుంచి మనకు గూడూరు జంక్షన్ వరకు చూసుకుంటే మనకు స్పీడ్ లిమిట్ వచ్చేసి 130 అయితే ఉంటుంది. సో గూడూరు జంక్షన్ నుంచి మనకి మళ్ళీ కాట్పాడి జంక్షన్ వరకు వచ్చేంతవరకు మనకు స్పీడ్ లిమిట్ వచ్చేసి 110 అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కానీ చూసుకుంటే మన ట్రాక్ కింద 2 ఏనుగులు అయితే పడిపోయినాయి. ట్రైన్ మంచి స్పీడ్లో వస్తుంది, ఏనుగుల మధ్యలో అయితే దూరేసినాయి. 2 ఏనుగులు అయితే చనిపోయినాయి ట్రాక్ మధ్యలో. సిరీస్ మనకు అక్కడైతే జరిగింది. సో అక్కడ చూసుకోవచ్చు, అందరూ అయితే వెళ్ళి చూస్తున్నారు. ఒక చిన్న ఏనుగు, ఒక పెద్ద ఏనుగు అయితే 2 అయితే చనిపోయినాయి. వచ్చేసి 2-3 రైల్వే స్టేషన్ స్కిప్ అయితే చేసినా అసలు ఫోన్లో ఛార్జింగ్ పెట్టినా ఛార్జింగ్ అసలు ఎక్కడట్లేదు. మొత్తం 1% ఉంటే గంట సేపు నుంచి ఆ 1% అలాగే ఉంది. వేడైతే మాత్రం చాలా ఫుల్గా ఉంది స్లీపర్లో. సో దానివల్ల మనకు ఫోన్ ఛార్జింగ్ అస్సలు అయితే ఎక్కట్లేదు. సో అప్పటికి వచ్చి బయటకు వచ్చి నేనైతే మా మిర్యాలగూడలో అయితే తిన్నాను, అంతలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో ఫోన్ ఛార్జింగ్ ఇప్పుడైతే కొంచెం అట్లా ఎప్పుడైతే పెట్టాను, దాదాపు 36% అయితే ఎక్కింది. సో ఇప్పుడైతే బ్లాగ్ అయితే తీసాను. శబరి ఎక్స్ప్రెస్ అయితే క్రాసింగ్ అయితే పడింది రెడ్డిగూడెంలో. నాకు తెలిసి జన్మభూమి ఎక్స్ప్రెస్ అనుకుంటా.
బ్రేక్ఫాస్ట్ కొని చూసుకుంటే దాదాపు ఈ ట్రైన్ వచ్చేసి మనకు సికింద్రాబాద్ నుంచి తిరువనంతపురం సెంటర్ వరకు 1555 కిలోమీటర్ ట్రావెల్ అయితే చేస్తుంది. సో దీని కనుక స్టాప్లో కానీ చూసుకుంటే దాదాపు 40 స్టేషన్లు అయితే ఆగుతుంది మన షబర్ ఎక్స్ప్రెస్. కొని చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఏప్రిల్ 6 1987 అయితే స్టార్ట్ చేశారు. సో ఈ ట్రైన్ ఓల్డ్ కానీ చూసుకుంటే దాదాపు 37 సంవత్సరాలు ఓల్డ్ అయితే ఉంది. ట్రైన్ ఆపరేట్ చేసేది వచ్చేసి మనకు సౌత్ సెంట్రల్ వాళ్ళు అయితే ఆపరేట్ అయితే చేస్తున్నారు. సో ఈ ట్రైన్కి షబర్ ఎక్స్ప్రెస్ పేరు ఎలా వచ్చిందంటే శబరిమల వెళ్ళే భక్తులు చాలా ఎక్కువైతే ఉంటారు కాబట్టి ఈ ట్రైన్కి వచ్చేసి షబర్ ఎక్స్ప్రెస్ పేరు ఎలా వచ్చిందంటే శబరిమల పుణ్యక్షేత్రం ఉంది కదా, ఆ నేమే ఈ ట్రైన్కి అయితే పెట్టినారు. సో ఇక్కడైతే ఏదో ట్రైన్ వస్తుంది, ఏ ట్రైన్ చూద్దాం. అది ఏదో స్పెషల్ ట్రైన్ అనుకుంటా, WRG 9 లోకోమోటివ్ వస్తుంది. మన షబర్ ఎక్స్ప్రెస్ చూసుకుంటే 1 అవర్ లేట్లో అయితే నడుస్తుంది. అయినా కానీ మన ట్రైన్ అయితే క్రాసింగ్ అయితే పెట్టినారు ఆ ట్రైన్తో. సో నాకు తెలిసి నర్సాపూర్ లింగపల్లి అనుకుంటున్నాను. సో వెల్కమ్ టు సత్తెనపల్లె. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SAP. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 మినిట్ అయితే ఉంటుంది. సో క్రౌడ్ కూడా కొంచెం లైట్గా అయితే ఉన్నారు మొత్తం జనరల్కే. ట్రైన్ కానీ చూసుకుంటే 3:40కి అయితే రావాలి సత్తెనపల్లికి. సో దాదాపు 4:51కి అయితే వచ్చింది. 1 గంట 11 నిమిషాలు లేట్లు అయితే నడుస్తుంది మన ట్రైన్ కానీ చూసుకుంటే. సో సత్తెనపల్లి కానీ చూసుకుంటే మనకు వచ్చేసి దిగినడుగు కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. సో మన షబర్ ఎక్స్ప్రెస్ అయితే మాత్రం స్లీపర్లో జనరల్లో ఫుల్గా అయితే ఉన్నారు. క్రౌడ్ కానీ చూసుకుంటే ఇప్పుడు చూడండి మామూలుగా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ఈ సైడ్ మొత్తం ఆర్ఏసీ చేసింది అందరికీ. ఒక్కో సీట్లు 2 ముగ్గురు కూర్చొని ఉన్నాడు. ట్రైన్ వచ్చేసి సత్తెనపల్లి నుంచి బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు గుంటూరు. మనకు మార్కాపురం గిద్దరు రూట్ అయితే ఉంటుంది. వెల్కమ్ టు గుంటూరు జంక్షన్. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GNT. సో దాదాపు 30 నిమిషాలు లేట్గా అయితే తీసుకొచ్చాడు గుంటూరు జంక్షన్కి. ఇట్లా కానీ చూసుకుంటే మన ట్రైన్లో ఎక్కేదాన్ని కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు చూడండి క్రౌడ్ కానీ చూసుకుంటే. ఇట్లా కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ చేస్తే ఒకటైతే ఉంటుంది. అలాగే మనకు వచ్చేసి సబ్వేర్ అయితే ఉంటుంది. సో మనకి ఏ ప్లాట్ఫామ్ కింద అండర్ గ్రౌండ్ నుంచి అయితే మనం వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా మా ట్రైన్లో చూసుకుంటే స్లీపర్లో కూడా చాలా ఫుల్ అయితే క్రౌడ్ అయితే ఉన్నారు. సో టీసీలు అయితే ఫుల్గా అయితే వచ్చినట్టు ఫైన్ వేసేదానికి. సో ఇంతలో చూసుకుంటే ఎవడో చైన్ అయితే లాగినాడు. స్కూలింగ్ వచ్చేసి మనకు వెనకాలైతే జరిగింది, కాకపోతే పోలీస్ అంతా ఫ్రంట్గా వెళ్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసి మనం తెలంగాణ వెళ్ళే రూట్లో అయితే వెళ్తున్నాము.
వెల్కమ్ టు తెనాలి జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి టీఈఎల్. మన ట్రైన్ వచ్చేసి దాదాపు 31 నిమిషాలు లేట్లు అయితే నడుస్తుంది. అలా చూసుకోవచ్చు మా ట్రైన్లో వచ్చి క్రౌడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఫుల్గా అయితే దిగుతున్నారు. అండ్ ఎక్కే వాళ్ళు కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. ఇప్పుడు మనం వచ్చేసి విజయవాడ డివిజన్కి అయితే వచ్చినాము. సో ఇక్కడ నుంచి ట్రాక్ స్పీడ్ వచ్చేసి మనకు గూడూరు వరకు మనకు 130 అయితే ఉంటుంది. సో బండి అయితే చూసుకుంటే మనకు వచ్చేసి 31 నిమిషాలు లేట్లు అయితే నడుస్తుంది. చూడాలి మన ట్రైన్ ఆ టైం తీసుకెళ్తారు లేదంటే ఇంకా కొంచెం లేట్ అవుతుందో చూడాలి. సో మన ట్రైన్ వచ్చేసి తెనాలి జంక్షన్కి ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది. 1 మినిట్ ఉండింది, ఇక్కడ బయలుదేరిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మనం తెనాలి జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినా. సో నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు నిడబోలు. కానీ చూసుకుంటే మనకైతే ఈ డోర్ దగ్గర అయితే క్రౌడ్ మొత్తం చాలా ఫుల్ అవుతున్నారు. టీసీ వచ్చి ఫైన్ బుక్ రాస్తా కూడా అందులో అందరూ అయితే కూర్చున్నారు. చూడండి మనకి టీసీ అయితే మొత్తం అందరూ అయితే జనరల్ పంపించేస్తున్నాడు. సో జనరల్ ఫ్రంట్ చూస్తే కొంచెం ఖాళీగా అయితే ఉందంట. ఈ కోచ్ తయారు చేసింది వచ్చేసి మనకు కబుర్తలో తయారు చేసినారు. ఆగస్టు 2024 అయితే తయారు చేశారు. 110కే మొత్తం ఊగిపోతుంది ట్రైనింగ్ అని చూసుకుంటే. టికెట్ కూడా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనకు వచ్చేసి వాటర్ బాటిల్ కేవలం 15 రూపాయలు మాత్రమే అయితే ఇస్తున్నారు వాళ్ళు. ఒకటి తీసుకున్న వాళ్ళు మాత్రం 20 రూపాయలు చెప్తున్నారు, 2 తీసుకున్న వాళ్ళు 30 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. సో అడిగితే నాకు అక్కడ 5 రూపాయలు చేంజ్ లేదు కాబట్టి 2 తీసుకుని 30 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. మా కోచ్ దగ్గర చూసుకోవచ్చు మొత్తం అయితే వరస్ట్గా అయితే ఉంది. ఇలాంటప్పుడు వీళ్ళకైతే కాల్ చేయాలి. క్లీన్ స్టాఫ్ కూడా మనకైతే మన ట్రైన్లోనే అయితే ఉన్నారు. ట్రైన్ వచ్చేసి నెడుబ్రోల్కి అయితే వచ్చేసింది. సో ఇక్కడ స్టాప్ గా చూసుకుంటే మన ట్రైన్కి వచ్చేసి 1 మినిట్ అయితే ఉంటుంది. సో దాదాపు మన ట్రైన్ వచ్చేసి 46 నిమిషాలు లేట్లు అయితే వచ్చింది నెడుబ్రోల్కి. ట్రైన్ వచ్చేసి నెడుబ్రోల్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NDO. నెడుబ్రోల్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వేసి మనకు బాపట్ల. సో ఈ నెడుబ్రోల్లో కూడా కొంతమంది లైట్గా దిగినారు. సో మన ట్రైన్ వచ్చేసి బాపట్లకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో ఇక్కడ స్టాప్ గా చూసుకుంటే 1 మినిట్ అయితే ఉండింది, బయలుదేరిపోయింది. సో బాపట్ల రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BPP. సో ఇక్కడ నుంచి బయలుదేరినాక నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు చీరాల.
సో ఇప్పుడు మనం వచ్చేసి ఆ ప్యాసింజర్ ట్రైన్ అయితే ఓవర్టేక్ చేస్తున్నాము. రెండు మామూలు స్పీడ్ రావట్లేదు. సో ఇప్పుడు మనం వచ్చేసి షార్ట్పురం రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొడుతున్నాము. సో వెల్కమ్ టు చీరాల. సో చీరాలగా చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 3కి అయితే తీసుకొచ్చారు. సో చీరాల రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CLX. సో మన ట్రైన్ వచ్చేసి చీరాలకు అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. చీరాల రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CLX. సో ఇక్కడ నుంచి బయలుదేరుతారు. నెక్స్ట్ స్టాప్ వేసి మనకు ఒంగోలు. మరీ దారుణం అని చెప్పుకోవచ్చు. మళ్ళీ మన ట్రైన్ అయితే చైన్ అయితే కూడా లాగే అన్నాడు. ఇప్పటికి రెండోసారి. ఒకసారేమో సడన్ బ్రేక్ అయితే పుట్టినాడు, ఆవు వచ్చేసింది నేను అడ్డంగా. ఒకసారేమో మనకు వచ్చేసి గుంటూరు దగ్గర మళ్ళీ చైన్ అయితే ఎవరో లాగేసినారు. మళ్ళీ ఇప్పుడు మంచి స్పీడ్లో ఉన్నప్పుడు చైన్ అయితే లాగేసినాడు. సో వెల్కమ్ టు ఒంగోలు. సో ఒంగోలు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి OGL. సో ఒంగోలుకి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 3కి అయితే తీసుకొచ్చినారు. ఒంగోలులో కూడా మన ట్రైన్ కోసం అయితే క్రౌడ్ అయితే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. సో ఇక్కడ నుంచి తిరుపతి కాట్పాడి వరకు మనకైతే ఫుల్గా అయితే ఉంటారు. మళ్ళీ కాట్పాడిలో మొత్తం అయితే ఖాళీ అయిపోతుంది. కాట్పాడి నుంచి కొంతమంది తిరుమల వెళ్ళే వాళ్ళు కూడా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారు. సో చేయాలి, కాట్పాడి నుంచి తిరుమల ఒక ట్రైన్ వీడియో అయితే చేయాలి. సో మన ట్రైన్ వచ్చేసి ఒంగోలు నుంచి అయితే బయలుదేరిపోయింది. సో ఒంగోలు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి OGL. సో ఇక్కడ నుంచి బయలుదేరినాక నెక్స్ట్ స్టాప్ వేసి మనకు సింగరాయకొండ.
వెల్కమ్ టు సింగరాయకొండ. సో అక్కడ చూసుకుంటే మన పద్మావతి ఎక్స్ప్రెషన్ అయితే ఉంది. ఫస్ట్ రన్ను తిరుపతి నుంచి సికింద్రాబాద్కి ఎల్ఎస్బి రన్ను. సో మన ట్రైన్ వచ్చేసి సింగరాయకొండ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SKM. సో దాదాపు 1 అవర్ లేట్లో అయితే వచ్చింది మన ట్రైన్ సింగరాయకొండకి. సో సింగరాయకొండ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు నెల్లూరు. ట్రైన్లో ప్యాంట్రీ కార్డ్ చూసుకుంటే ఇలాగైతే ఉంది. ఏసీ అయితే చాలా ఫుల్గా అయితే ఉంది ఇక్కడ. ఇంకా అయితే మనకైతే పొయ్యి అయితే ముట్టిలేదు, పూజలు చేసి పెట్టినారు అంతే. సో ఇక్కడికి వచ్చి జమ్మన కూర్చునే వచ్చు. ఏసీ అయితే చాలా ఫుల్గా అవుతుంది. సో ఇప్పుడు మన ట్రైన్ స్పీడ్గా చూసుకుంటే 129 అయితే అవుతుంది. 130 వీడైతే మాత్రం కొట్టి పడేస్తున్నాడు. సో వెల్కమ్ టు నెల్లూరు. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NLR. సో మన ట్రైన్ వచ్చేసి నెల్లూరుకి దాదాపు 39 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో మనకు వచ్చేసి సింగరాయకొండ నుంచి నెల్లూరుకు బండి అయితే మొత్తం బేవస్తంగా అయితే లాగినాడు. సో ఇందాక నుంచి మనకైతే 130 టచ్ అవ్వలేదు కదా. ఈ సింగరాయకొండ నుంచి ఒంగోలుకి వచ్చేటప్పుడు అయితే మనకైతే బండి అయితే మొత్తం దుమ్ములు అయిపోయినాడు. 133 అయితే టచ్ అయింది స్పీడ్గా అని చెప్పాలంటే. నెల్లూరులో కానీ చూసుకుని మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ 1కి వచ్చేసి మనకు చార్మినార్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. తాంబరం నుంచి హైదరాబాద్ ఎక్కడ నాంపల్లి వరకు.
సో మన ట్రైన్ వచ్చేసి నెల్లూరు నుంచి అయితే బయలుదేరుతుంది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు ఒంగోలు. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి హౌరా మెయిల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వస్తుంది చెన్నై సెంట్రల్ నుంచి హౌరా. అదే కోరమండల్ ఎక్స్ప్రెస్ రేట్ చేయకుండా ఆ ట్రైన్ అయితే వస్తుంది. బా చండాల్లో ఒక రేంజ్లో అయితే ఉన్నారు ఈ ట్రైన్లో కూడా. వెల్కమ్ టు గూడూరు జంక్షన్. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GDR. సో మన ట్రైన్ వచ్చేసి 38 నిమిషాలకి లేట్గా వచ్చేసి మనకు గూడూరు జంక్షన్కి అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా క్రౌడ్ అయితే ఉన్నారు కొంచెం లైట్గా చూసుకోవచ్చు. బాత్రూమ్ కూడా దొరికినారు. ఏంటనే తెలిసింది బాగుమతి ఎక్స్ప్రెస్ ట్రైన్ మైసూరు నుంచి దర్భంగా. బాత్రూమ్ కూడా ఒకటి కూర్చోన్నాడు చూడండి, వాడు కాలు మీద కాలేసాడు కూర్చోన్నాడు. చూడండి ఒకడైతే డోర్ తెచ్చి సైడ్ అయితే కూర్చోన్నాడు బాత్రూమ్ లోపల. బాగుమతి ఎక్స్ప్రెస్లో ఉన్నారు. క్రౌడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ఏకంగా స్లీపర్ అది కూడా బాత్రూంలో అయితే కూర్చున్నాడు ఒకడైతే. సో మన ట్రైన్ వచ్చేసి గూడూరు జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు రేణిగుంట. సో వెల్కమ్ టు రేణిగుంట జంక్షన్. సో మన ట్రైన్ వచ్చేసి దాదాపు 17 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు రేణిగుంట జంక్షన్కి అయితే వచ్చేసింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RU. సో రేణిగుంటలో స్టాప్ కొని చూసుకుంటే మనకు వచ్చేసి 10 నిమిషాలు స్టాప్ అయితే ఉంటుంది. ఇక్కడ ఉంది కదా డీజిల్ లోకోతో, అది వచ్చేసి మనకు తిరుపతి సోలాపూర్ స్పెషల్ ట్రైన్ ఇది. మన ట్రైన్ వచ్చేసి రేణిగుంట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు తిరుపతి. సో ఇది వచ్చేసి మన శబరి ఎక్స్ప్రెస్ ఆసిఫ్తో నడుస్తుంది. రేపు వచ్చేసి సికింద్రాబాద్ నుంచి ఎల్హెచ్బి రన్ అయితే ఉంటుంది దీనికి. సో ఓల్డ్ ICF న్యూ ఎల్హెచ్బి కోచెస్. ఇక్కడ చూసుకుంటే మన పక్కన వచ్చేసి శబరి ఎక్స్ప్రెస్ అయితే ఉంది ఓల్డ్ ICF కోచెస్తో. ఇక్కడ చూసుకుంటే న్యూ ఎల్హెచ్బి కోచెస్. ఈ తిరుపతి పార్కింగ్ లాగా చూసుకుని మనకు వచ్చేసి తిరుపతి మన్నార్గుడి పామిని ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో ఫైనల్గా అయితే మన ట్రైన్ వచ్చేసి తిరుపతికి అయితే వచ్చేసింది.
సో తిరుపతి నుంచి కూడా మన ట్రైన్కి అయితే ఫుల్ డిమాండ్ అయితే ఉంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు ఇంకా ఫుల్ డిమాండ్, తిరుపతి నుంచి త్రివేణ సెంటర్ వెళ్ళేప్పుడు కూడా ఫుల్ డిమాండ్ అయితే ఉంటుంది ట్రైన్కి. సో తిరుపతి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి TPT-Y. సో క్రౌడ్ అయితే చూసుకోవచ్చు. సో జనాల కోసం అయితే ఎంతమంది ఉన్నారు చూడండి తిరుపతిలో. సో స్లీపర్ నుంచి క్రౌడ్ అయితే మొత్తం చాలా అంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు చూడండి. ఇలాగ వచ్చేసి మనం వచ్చేసి తిరుపతిలో అయితే దిగిపోతున్నాము. సో నేనైతే ఫుల్ దాకా ట్రావెల్ చేద్దాం అనుకున్నాను కానీ సో మన పద్మావతి ఎక్స్ప్రెస్ కోసం అయితే నేనైతే తిరుపతిలో అయితే దిగి కూర్చున్నాను. సో మళ్ళీ అయితే నేనైతే పద్మావతి ఎక్స్ప్రెస్ అయితే చేయాలి తిరుపతి నుంచి సికింద్రాబాద్ వరకు. సో అది కూడా రేక్షాకి అయితే ఉంది కదా, సో దాన్ని కూడా అయితే మనం అయితే క్లిక్ చేయాలి. సో అందుకనే నేనైతే తిరుపతిలో దిగి కూర్చున్నాను. సో ఈ బ్లాగ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు పద్మావతి ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది.